హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే డే రొటీన్ వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎలాంటి పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మన లేడీస్ అందరికీ కూడా కొన్ని టిప్స్ అండ్ హెల్త్ కేర్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే నేనైతే నా బ్రేక్ఫాస్ట్ రాగి జావా రోజు కాకుండా వీక్లీ 2 times ఆర్ 3 times అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాను. రాగి జావా హెల్త్కి ఎంత మంచిదో మనందరికీ తెలుసు, స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. రాగి జావా అంటే చాలామందికి పడదు అండ్ ఎలా వస్తుందో అవసరమా తాగడం ఆ రాగి జావాని చాలామంది అవాయిడ్ చేసి మంచిగా రాదు, టేస్ట్గా రాదు అని. ఏదైనా సరే హెల్త్కి మంచిదైంది ఎప్పుడు కూడా మంచిగా రాదు. కాకపోతే మనం అలవాటు చేసుకుంటూ వెళ్తే అదే మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది, ప్లస్ మనకి హెల్త్కి కూడా మంచిదే అని చెప్పేసి అదే టేస్ట్గా మారిపోతుంది అన్నమాట. స్టార్టింగ్లో నేను కూడా అంతే, ఏం రాగి జావ తాగుతారులే లైట్ అనుకున్నా. కాకపోతే అది తాగడం స్టార్ట్ చేసిన నుంచి అయితే నాకైతే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా, అంటే బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి అంటే బ్యాక్ బోన్ నొయ్యడం కానీ అట్లాంటివి ఉన్న వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది రాగి జావ. అలాగే కీళ్ళ నొప్పులు కానీ కాళ్ళు గుంజడం కానీ అట్లాంటివి ఉన్న వాళ్ళకైతే మస్తు ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ట్రై చేసిన, నాకు హెల్ప్ అనిపించింది. మనం ఫుల్గా ఏజ్ అయితే మనకు లేదు కదా, ఇప్పటి నుండి కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఏంటిది మీరు చెప్తున్నది ఏంటిది అని అనుకునేరు. బట్ మనుషులు అన్నాక ప్రతి ఒక్కరికి కూడా పెయిన్స్ అని వస్తుంది. స్పెషల్గా అయితే డెలివరీ అయిన వాళ్ళకైతే ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అయితే ఉంటుంది. అండ్ కాళ్ళ నొప్పులు కూడా అప్పుడప్పుడు, కాళ్ళ నొప్పులు అంటే గుంజడం లాంటివి, నీరసం అట్లా అనిపిస్తుంది కదా. సో అట్లాంటప్పుడు ఈ రాగి జావా మనము రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయని నేను చెప్తా. సో నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా యూజ్ అవ్వాలి అని అయితే షేర్ చేస్తున్నాను అంతే, వేరే ఉద్దేశం అయితే ఏం లేదండి. నార్మల్గా చెప్తున్నా. నేనైతే ఇంకా రాగి జావా ఫాస్ట్గా మనకి అవ్వాలి, కొంచెం టేస్ట్గా రావాలంటే ముందుగా అయితే ఎసరు పెట్టేసుకొని ఆ తర్వాత వచ్చేసి అందులో కొంచెం 2 స్పూన్ల రాగి జావా అయితే వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక 3-4 minutes అట్లా ఉడికించేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకొని తినడమే. మీకు ఒకవేళ రాగి జావాని డైరెక్ట్గా తాగడం ఇష్టం లేకపోతే మీరు దాంట్లో కొంచెం పెరిగేసుకొని పుల్లటి పెరిగేసేసుకొని తింటే ఎమ్మిగా వస్తుంది. లేకపోతే వాటర్గా చేసుకొని కూడా తినొచ్చు, అంటే నార్మల్గా తినొచ్చు, లేదంటే వాటర్గా చేసుకొని తాగొచ్చు. మ్యాక్సిమం నాకు తినడం ఎక్కువ ఇష్టం కాబట్టి నేను 2 స్పూన్ల పుల్లటి పెరుగు వేసేసుకొని తిన్నాను అనమాట. పెరుగు కూడా మనకి హెల్త్కి చాలా మంచిది, మనందరికీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు, నార్మల్గా చెప్తున్నాను. ఇంకా రాగి జావ తాగేసిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఎర్లీ మార్నింగ్ అంటే కూడా నేను 8:30 to 9 మధ్యలో తీసుకుంటాను అనమాట రాగి జావ. ఎందుకంటే నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యి ప్రశాంతంగా కూర్చొని తాగేది ఆ టైమే కాబట్టి నేను ఆ టైంలోనే తీసుకుంటా. మార్నింగ్ హాట్ వాటర్ తీసుకొని తర్వాత రాగి జావ రోజు తాగుతా అంటే రోజేం తాగను, వీక్లీ 2-3 times అయితే తాగడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆకుకూర వండిన తోటకూర ఫ్రై చేశాను అన్నమాట. ఆకుకూరలు కూడా మన హెల్త్కి అయితే చాలా మంచిది. సో ఇవాళ అయితే వెజిటబుల్స్ వచ్చాయని చెప్పేసి ఆకుకూర ఫ్రెష్గా ఉందని తీసుకొని ఇంకా మంచిగా తెంపేసుకొని వండేసాను అన్నమాట. ఆకుకూరలు నార్మల్గా అయితే అందరు కూడా అవాయిడ్ చేస్తారు మ్యాక్సిమం వరకు. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు. ఒక్కొక్కసారి ఎందుకులే పిల్లల వరకు ఎందుకులే, ఒక్కొక్కసారి మనకే ఎందుకులే తినడం ఆకుకూరలు అని ఇట్లా అవాయిడ్ చేసేస్తాం. కానీ హెల్త్ కూడా అవి కూడా చాలా మంచిది. అండ్ ఇప్పుడు నార్మల్గా డెలివరీ అయిన వాళ్ళు కానీ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కానీ ఆకుకూరలు ఎక్కువ తినడం వల్ల పిల్లల బ్రెయిన్ అయితే మంచి షార్ప్గా ఉంటుంది. మ్యాక్సిమం అయితే నేనైతే మస్తు ఆకుకూరలు తిన్నా అండ్ ఫ్రూట్స్ ఆల్సో తిన్నా, బాగుంటాయి అన్నమాట. అంటే నార్మల్గా నేను ఏదైతే నాకు మంచిగా అనిపించిందో అది మాత్రమే నేను షేర్ చేసుకుంటాను అన్నమాట. అండ్ ఆకుకూర చేసేసి ఇంకా పప్పు అన్నం కూడా వేసి ఇంకా చపాతీలు అట్లా మొత్తం కూడా కుకింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొని అక్కడ పక్కన పెట్టేశాను అన్నమాట. ఖచ్చితంగా మనం వెజిటేబుల్స్ తీసుకున్న రోజే మనం సర్దుకుంటే బెటర్ అన్నమాట. ఎందుకంటే అవి అలానే ఉండిపోతాయి. మనం నార్మల్గా ఫ్రిడ్జ్లో తీసుకున్నట్టు పెట్టేసినాం అనుకో, రేపు తెంపేసుకుంటాలే ఎల్లుండి పెట్టుకుంటాలే అంటే అవి అట్లనే మురిగిపోతాయి అన్నమాట. సో అట్లా చేయకుండా నేనైతే మ్యాక్సిమం వరకు 100కి 99% అయితే తీసుకున్న వెంటనే ఎప్పుడైనా సరే కొత్తిమీర తీసుకున్న వెంటనే ఒక బాక్స్లో పేపర్ వేసేసుకోవాలి. కింద ఒక పేపర్ పైన ఒక పేపర్ వేసేసుకొని మనం కొత్తిమీరని తెంపి పెట్టేసుకున్నాం అనుకో, ఖచ్చితంగా మనకి 1 week పాటు అయితే ఫ్రెష్గా ఇవాళ కొన్నామా అన్న. చాలామంది ఏం చేస్తారంటే ఇంకా కొత్తిమీర తీసేసుకొని నార్మల్గా అలానే పెట్టేస్తారు. అలా పెట్టకుండా ఒక పేపర్ వేసుకోవాలి. నార్మల్
నార్మల్గా బాక్స్లో అయితే పెట్టేసుకుంటారనమాట. అట్లా పెట్టుకోవద్దు అనమాట. అట్లా నార్మల్గా మనము పేపర్ వేసుకొని పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. నేనైతే మ్యాక్సిమం వరకు అలానే పెట్టుకుంటాను. చాలా బాగుంటుంది ఫ్రెష్గా. వీక్లీ అయితే నాకు 1 వీక్ అయితే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత మనం ఎప్పుడైనా సరే టమాటాలు అండ్ మిరపకాయలు ఒక్క దాంట్లో అయితే అసలు ఉంచకూడదు. ఎందుకంటే మిరపకాయలు తొందర పాడైపోతాయి, టమాటాలు కూడా కొంచెం స్మెల్ వస్తాయి అనమాట. అందుకే నేను మిరపకాయలకు ఒక స్పెషల్ బాక్స్ అండ్ టమాటాలు సపరేట్గా పెట్టుకుంటాను. అండ్ ఇవాళ ఇంకా కాకరకాయలు కూడా అంటే కొంచెం ఫ్రెష్గా అనిపించాయని తీసుకున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో అయితే కాకరకాయ ఫ్రై చేదుగా రాకుండా ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. రోజు మన వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి. సో మన వీడియోస్లో అయితే లేడీస్కి అవసరమైన టిప్స్, బ్యూటీ టిప్స్, అలాగే క్లీనింగ్ వ్లాగ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అలాగే నేను తీసుకున్న కొన్ని షాపింగ్స్ ఆల్సో షేర్ చేశాను అన్నమాట. సో ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇప్పుడైతే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్ది పెట్టేసిన తర్వాత ఇంకా నేను మార్నింగే బాదంలు అయితే నానబెట్టాను, పిల్లలకి బాదం మిల్క్ చేసిద్దామని చెప్పేసి. అండ్ ఇక్కడ అయితే ఒక 2 అవర్స్ అయితే మనకి ఖచ్చితంగా నానాలి. మ్యాక్సిమము వేయించేసుకొని కూడా అట్లా కూడా చేసుకోవచ్చు. అంటే నార్మల్గా నేను ఎట్లా చేస్తాను అనేది మాత్రమే షేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే కొన్ని బాదమ్స్ తీసేసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టేసుకున్నాను. అలా 2 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇంకా వాటిది పొట్టు తీసేయాలి. ఖచ్చితంగా నానబెట్టుకున్న బాదమ్స్కి అయితే తీయాలి, నార్మల్గా అయితే అవసరం లేదు. అలా నానబెట్టేసుకొని ఇంకా మిక్సీ జార్ తీసేసుకున్న ఆ తర్వాత ఇంకా అందులో అయితే ఇంకా బాదంలు కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. బాదం మిల్క్ని చాలామంది చాలా రకాలుగా చేస్తారు. అండ్ నేను ఇట్లా చేస్తున్నా అనేది మాత్రమే షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. అండ్ ఇలా మీకు ఇలా నచ్చితే అంటే ఇలా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం నేను ఇట్లానే చేస్తానన్నమాట. అంటే టేస్ట్కి టేస్ట్ వస్తుంది. మనం ఇంకా బయట కన్నా బాగుంటుంది అనమాట. అది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, ఇది ప్యూర్ వైట్గా ఉంటుంది. మనం ఇంట్లో ఇలా నార్మల్గా ఇంట్లో ఎట్లా ప్రిపేర్ చేసుకుంటే ఎంత ఫ్రెష్గా ఉంటుందో మనందరికీ తెలుసు. సో అలాంటిది మ్యాక్సిమం అయితే ఇంట్లోనే చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారనమాట. అందులో కొంచెం షుగరు, అలాగే కొన్ని కాచి చల్లార్చిన పాలు, గ్లాసెడ్ అయితే తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు అండ్ అసలు పాలల్లో ఒక చుక్క కూడా వాటర్ కూడా యాడ్ చేయని పాలు తీసుకుంటేనే బాగుస్తుంది, లేకపోతే కౌచుకో స్మెల్ వస్తుంది అనమాట. ఆ తర్వాత మిక్సీ చేసేసుకొని గ్లాసులో సర్వ్ చేసుకొని కాజులు అలాగే బాదంలు కూడా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పైనుండి వేసేసుకొని ఒక ఫ్రిడ్జ్లో అయితే ఒక 20 మినిట్స్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో ఇంకా మనకి కూల్గా చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఆఫ్టర్నూన్ చేశాను. అట్లా ఒక 10 మినిట్స్ అయితే మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా పిల్లలకి ఇచ్చాను. అండ్ నేను కూడా తాగిన అనమాట. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇచ్చిన, చాలా బాగుంది, చాలా నచ్చింది అనమాట. ఎప్పుడైనా ఇంట్లో ఎక్కువ మిల్క్ ఉన్నప్పుడు పిల్లలకి ఖచ్చితంగా బాదం మిల్క్ అయితే చేసిస్తాను. అండ్ ఇది వచ్చేసి అయితే ఇంకా ఈవినింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నా. ఆ తర్వాత ఇంకా మా ఆయనతో కొన్ని సరుకులు అయిపోయాయి అన్నమాట. అవి తీసుకొచ్చారు. ఇంకా వచ్చిన వెంటనే సర్దేసుకుంటాను అన్నమాట. ఎప్పుడైనా సరే మన లేడీస్కి అంటే అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది కదా, సర్లే మళ్ళీ చేసుకోవచ్చులే, తర్వాత చేసుకుంటే అయిపోతుందిలే ఇట్లా అనుకుంటాం కదా. సో ఆ కొంచెం బద్ధకాన్ని పక్కన పెట్టి అప్పటికప్పుడు చేసుకోవడానికి అయితే మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. సో మన ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తున్నా, ఎందుకంటే నేను కూడా ఒక లేడీస్ని, నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో అరే మళ్ళీ చేసుకోవచ్చులే లైట్ అని చెప్పేసి ఇట్లా అనుకుంటాం కదా. అట్లా అనుకోకుండా అప్పటికప్పుడు సర్దుకుంటే మనకి కొంచెం వర్క్ అనేది సేవ్ అవుతుంది, అంటే టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. బద్ధకం అనేది పక్కకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ ఏమేమి తీసుకొచ్చారనేది చూపిస్తా. లైట్గా చిన్న సామాన్లు అనమాట. ఇంకా మ్యాక్సిమం అయిపోతూ ఉంటాయి కదా. సో అలా అయిన వెంటనే తీసుకొచ్చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రూట్స్ అనమాట. లాస్ట్ సీజన్ కదా ఇప్పుడు. మా ఇంట్లో అయితే మ్యాంగోస్ లవర్స్ అనమాట. మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. అండ్ సీజన్ అయిపోతుంది కదా, ఇంకా జూన్ వచ్చిందంటే అంత ఫ్రెష్గా ఏమి ఉండవు కదా, లాస్ట్ అనమాట ఈ మ్యాంగోస్. సో మనకి మేలో ఏప్రిల్లో ఈ 2 మంత్స్లోనే ఫ్రెష్ మ్యాంగోస్. ఇప్పుడైతే అంత బాగోవు అనమాట. సో ఇప్పుడు లాస్ట్ అని చెప్పేసి 1 కేజీ వరకు తీసుకొచ్చేసారు. ఇంకా పండగే అనమాట మ్యాంగోస్ మా ఇంట్లో ఉంటే. ఆ తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, అలాగే పిల్లలకి చాక్లెట్స్ అండ్ బిస్కెట్, హల్దీ అనమాట. ఇక్కడ పసుపు కూడా తెప్పించాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మేము పసుపు పట్టించుకున్నాము, బట్ పూజ కోసం నేను సపరేట్గా యూజ్ చేస్తాను అనమాట. ఇందులో అయితే
యూజ్ చేయను. పూజకే యూజ్ చేస్తా, కిచెన్లోకే యూజ్ చేస్తాను అనమాట. సో మ్యాక్సిమం వరకు అలానే చేస్తే బెటర్ అని నేను అంటాను. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. అండ్ వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిగడ్డలు కూడా పెట్టేసిన. ఇంకా పిల్లల కోసం బిస్కెట్స్ అండ్ గులాబ్ జామ్ మొన్ననే చేశాను. కానీ బయట గులాబ్ జామ్ అంటే మా ఆరుష్కి బాగా ఇష్టం అన్నమాట. అంటే గట్టిగా ఉంటుంది కదా, అది ఆ బాల్స్ అనేవి గట్టిగా ఉంటే వాడికి తినడానికి చాలా ఇష్టపడతాడన్నమాట. అందుకే వాడి కోసం తీసుకొచ్చాడు. అండ్ మా పాప కోసం అయితే రసమలై, అంటే ఆల్మోస్ట్ నాకు కూడా ఫేవరెట్ అన్నమాట రసమలై, చాలా బాగుంటుంది. అండ్ తర్వాత అవన్నీ కూడా మంచిగా నీట్గా సర్దేసుకొని ఫ్రెష్ అయ్యి ఇంక ఇక్కడ నైట్ డిన్నర్లోకి అయితే జొన్న రొట్టె అలాగే మినిమేకర్ కర్రీ చేస్తున్నాను. జొన్న రొట్టె చాలాసార్లు ఎలా చేసుకోవాలో చూపించాను. సో షార్ట్ వీడియోలో కూడా ఎలా చేసుకుంటే బాగుంటుంది జొన్న రొట్టె పర్ఫెక్ట్ రావాలంటే అనేది కూడా నేను షేర్ చేశాను. అండ్ నెక్స్ట్ టైం కూడా మంచిగా షేర్ చేస్తే ఎవరికైనా జొన్న రొట్టె స్పెషల్గా మ్యాక్సిమం అందరికి వచ్చు. మా సైడ్ వాళ్ళకైతే మన వీడియోస్ వేరే వాళ్ళ సైడ్ నుండి చూస్తే వాళ్ళకి ఏదైనా హెల్ప్ అనిపిస్తే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఎట్లా పర్ఫెక్ట్లీ చేసుకోవాలనేది నేను వీడియో అయితే స్పెషల్గా మీకోసమే చేస్తానన్నమాట. ఇక్కడ మినిమేకర్ కర్రీ అయితే చేశాను. వాటర్ జొన్న రొట్టెలకి ఎలా ఉంటుంది కర్రీ, కొంచెం వాటర్ ఉంటేనే బాగుంటుంది కదా. కొంచెం మసాలా పెట్టి గ్రేవీ అయితే చేశానండి. అండ్ ఇదండి మన ఇవాళ వ్లాగ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నా నైట్ స్కిన్ కేర్ ఇప్పుడు చూపిస్తా పదండి. ఇప్పుడు నా నైట్ స్కిన్ కేర్ చూపిస్తా. సో అంటే రోజు కాకుండా అప్పుడప్పుడు అని అంటే 2 డేస్కి ఒకసారి లేదా 1 డే గ్యాప్ అయితే నేను ఇవే క్రీమ్ పెట్టుకుంటా ఫేస్కి. ఫేస్ వాష్ వేసుకొని పెట్టుకుంటా. కొంచెం క్లీన్గా నీట్గా అయితే ఫేస్ ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. సో అందరు కూడా మన లేడీస్ ఎవరికైనా డల్నెస్ కానీ అట్లా ఉంటే ఫేస్ ఇది ట్రై చేయండి అని అయితే నేను చెప్తాను అనమాట, బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ఖతం అయిపోయింది నాది. ఇది వచ్చేసి దీని కాస్ట్ 100 రూపీస్, 140 రూపీస్. పెద్దది చిన్నది కూడా ఉంటుంది, 30, 35, 45 రూపీస్ ఏమో ఉంటుంది. తీసుకోండి, బాగుంటుంది స్కిన్. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ మంచి లక్తో కలుద్దాం. ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ ఇది కూడా యూజ్ చేస్తాను, నార్మల్గా 2 యూజ్ చేస్తాను అనమాట.